గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి, ఆసియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్టుల్లో ఒకటిగా పేరుగాంచిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిగ్గా ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైందో లేదో అప్పుడే రికార్డులకెక్కింది. అదేంటో అనుకుంటున్నారా? విమానాలు టేకాఫ్ కావాల్సిన రన్వే పైన నీరు నిలవడం కాదు, నేరుగా టెర్మినల్ బిల్డింగ్ పార్కింగ్ ఏరియాలోకి వర్షపు నీరు ఏరులై పారడం. అసలు యూపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ జవార్ ఎయిర్పోర్ట్ను ఏం జరిగింది? నెటిజన్లు ఎందుకు దీనిని సీపోర్ట్ అంటూ వెక్కిరిస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంతో డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి మార్చిలో ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విమానాశ్రయం లోపలి భాగం పూర్తిగా నీట మునిగింది. టెర్మినల్ బిల్డింగ్తో పాటు విశాలమైన పార్కింగ్ ఏరియాలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో నెటిజన్లు సెటరికల్గా స్పందిస్తున్నారు. ఇది ఎయిర్పోర్టా లేక సీ పోర్టా అంటూ ప్రశ్నిస్తూ రన్వే పైన స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శల దాడిపైన నోయిడా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపైన వివరణ ఇస్తూ తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ పైన తీవ్ర ఒత్తిడి పడింది. దాంతో నీరు లోపలికి వచ్చి చేరింది అని తెలిపారు. అంతేకాదు పరిస్థితిని గమనించిన వెంటనే అప్రమత్తమయ్యామని, పంపింగ్ సిస్టమ్ సహాయంతో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నీటిని పూర్తిగా బయటకు తొలగించామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి తీవ్రమైన అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో వర్షాకాలంలో ఎలాంటి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా డ్రైనేజీ కాలువల సామర్థ్యాన్ని మరింత పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. దేశంలో ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభమైనా మొదటి వర్షానికి అది తట్టుకోలేకపోవడం అనే విమర్శ తరచూ వినిపిస్తూనే ఉంది. రోడ్లు కుంగిపోవడం, విమానాశ్రయాలు జలమయం కావడం వంటి ఘటనలు ప్లానింగ్లో లోపాలను ఎత్తి చూపుతున్నాయి. జవార్ ఎయిర్పోర్ట్ లాంటి ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్టుల్లో క్లైమేట్ చేంజ్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ని ముందే అంచనా వేసి డ్రైనేజీ వ్యవస్థను డిజైన్ చేయాల్సి ఉంటుంది. కేవలం 30 నిమిషాలలో నీటిని తొలగించామని అధికారులు చెబుతున్నప్పటికీ మొదటి వర్షానికే టెర్మినల్ లోపలికి నీరు రావడం అనేది ప్రయాణికులలో భద్రతాభావం పైన, నిర్మాణ నాణ్యత పైన అనేక ప్రశ్నలను ఇప్పుడు లేవనెత్తుతోంది. మొత్తానికి చూస్తే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తన తొలి వర్షాకాలంలోనే తీవ్ర పరీక్షను ఎదుర్కొంది. అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని చక్కదిద్దినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.